New mask. Same task. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు టాపిక్ ఏంటి, ఈ వీడియో ఏంటి అని చెప్పేసి. ఎస్, గత కొన్ని రోజులుగా మన ఇంటర్నెట్ అయితే అసలు మామూలుగా షేక్ అవ్వట్లేదు భయ్య. మన మార్వల్ యూనివర్సిటీ మన ఆర్డీజేని రిటర్న్ చేయడం, అతని డాక్టర్ డూమ్ గా అనౌన్స్ చేయడం అసలు నార్మల్ థింగ్స్ కాదు. సో ఈ రోజు వీడియోలో అదే మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు హూ ఇస్ దిస్ డాక్టర్ వాన్ డూమ్? One person who could play Victor Von Doom. New mask. Same task. అసలు ఆ క్యారెక్టర్ ఏంటి, మార్వల్ యూనివర్సిటీలో అసలు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు అనేది మనం ఈరోజు క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. సో సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో దట్ మనకి కొంచెం రీచ్ పెరుగుతుంది, మనకి కొంచెం మోటివేషన్ వస్తుంది, ఇంకా వీడియోస్ పెడుతూ ఉంటాం. ఎస్, ఇంకా మన వీడియోకి వెళ్ళిపోతాం. ఎస్, విక్టర్ వాన్ డూమ్ ఏకేఏ డాక్టర్ డూమ్. గ్లాడివేరియాలో ఒక చిన్న గ్రామంలో పుట్టిన మన విక్టర్ వాన్ డూమ్ పేరెంట్స్ ఎవరంటే సింథియా వర్నర్. వీళ్ళిద్దరు సన్నే మన విక్టర్ వాన్ డూమ్ అనమాట. సో యాజ్ పర్ మార్వెల్ కామిక్స్ ప్రకారం సింథియా ఒక మ్యూజిషియన్ అనమాట. సో వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ లైక్ వాన్ డూమ్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక డాక్టర్ అనమాట. సో ఈమె ఏం చేస్తుంటది అంటే లైక్ ఇవి మ్యాజిక్ ట్రిక్స్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఉన్న విలేజ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు చాలా పూర్ విలేజ్ అనమాట. సో చాలా క్రైసిస్ ఉంటాయి ఆ విలేజ్ లోని. సో ఈ సింథియా ఏం చేస్తుంది అంటే లైక్ ఆ మ్యాజిక్ పవర్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని యూజ్ చేసి ఒక ఎటర్నల్ పవర్ అంటే లైక్ ఒక ఎక్స్ట్రీమ్ పవర్ ని తను సొంతం చేసుకుందాం అని చెప్పి ట్రై చేస్తూ ఉంటది. సో అలా ట్రై చేస్తున్నప్పుడు ఇంకొక పోర్టల్ ఓపెన్ అయ్యి అక్కడ ఒక డీమన్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆ బ్యాక్ స్టోరీ అంతా మళ్ళీ చాలా డిఫరెంట్ స్టోరీ అనమాట. ఇప్పుడు అదంతా మాట్లాడుకుంటే వీడియో చాలా పెరిగిపోద్ది. లేటర్ లైక్ మన డాక్టర్ డూమ్ వెళ్ళి అక్కడ డిస్ట్రాయ్ చేయడం, సో అంతా కంట్రోల్ తీసుకోవడం, సో ఇదంతా డిఫరెంట్ స్టోరీ. సో బేసికలీ మనం ఏం మాట్లాడుకున్నాం అంటే లైక్ ఈ డాక్టర్ డూమ్ ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటని చెప్పేసి ఒక సింపుల్ గా చెప్పుకొని ఇతని క్యారెక్టరైజేషన్ మార్వెల్లో ఎంత ఇంపార్టెంట్ చెప్పుకోం. సో ఆ ఎక్స్ట్రీమ్ పవర్స్ కోసం తిని ట్రై చేస్తుంది, ఫెయిల్ అవుతుంది, చనిపోద్ది అనమాట. సో ఈమె సోల్ ఏదైతే ఉందో అక్కడ బంధించబడుతుంది. సో ఈ ఎఫెక్ట్ అంతా విలేజ్ వాళ్ళ మీద పడుతుంది అనమాట. అంటే అక్కడ చాలా మంది చనిపోవడం, సో ఇలా చాలా అవుతూ ఉంటాయి అనమాట. సో ఆ విలేజ్ పీపుల్ అంతా ఏం చేస్తారంటే వాళ్ళ ఫాదర్ ని విక్టర్ ని వీళ్ళిద్దరిని అక్కడి నుంచి పంపించేస్తారు. సో కామిక్స్ ప్రకారం వర్నర్ ఏం చేస్తాడంటే అక్కడే కొంచెం మళ్ళీ హైడ్ అవుట్ అవ్వడం, సో ఇలా చేస్తూ ఉంటాడు అనమాట. లేటర్ తర్వాత విలేజ్ పీపుల్ కి మళ్ళీ దొరికిపోతాడు, వాళ్ళని చంపేస్తారు. సో ఇవన్నీ చూసిన విక్టర్ ఏం చేస్తాడంటే చాలా గ్రజ్ పెంచుకుంటాడు ఆ పీపుల్ మీద. బట్ విక్టర్ వాన్ డూమ్ ఏంటంటే చాలా ఇంటెలిజెంట్ ఫెలో. చిన్నప్పటి నుంచి కూడా అంటే లైక్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ చనిపోయిన దగ్గర నుంచి కూడా గ్రజ్ పెంచుకొని లైక్ ఆ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఆ మ్యాజిక్ పవర్స్ యూజ్ చేసుకుంటూ రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. సో తన ఇంటెలిజెన్స్ చూసి లైక్ యూఎస్ నుంచి కూడా కొంచెం పిలిచి మళ్ళీ ఆ రీసెర్చ్ కంటిన్యూ చేయమని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అలా తనకి ఆ రీసెర్చ్ కంటిన్యూ చేయడానికి అవకాశం కూడా వస్తుంది అనమాట. సో ఆ రీసెర్చ్ కంటిన్యూ చేయడానికి యూఎస్ కి వెళ్ళినప్పుడే అక్కడే మన రీడ్ రీసెర్చ్ కూడా కనుక్కుంటారు అనమాట. ఎస్, మన ఫెంటాస్టిక్ వరల్డ్ లో రీడ్ రీసెర్చ్ కూడా కనుక్కుంటారు. సో వాళ్ళిద్దరు కలిసి కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటారు అనమాట. అక్కడికి వెళ్ళిన మన వాన్ డూమ్ కి అక్కడ దొరికిన ఎక్విప్మెంట్ కానీ లేదంటే ఆ టెక్నాలజీని కానీ ఇవన్నీ యూజ్ చేసుకొని తన ఇన్వెన్షన్ ప్రకారం లైక్ కొన్ని మెషిన్స్ తయారు చేస్తాడు. ఆ మెషిన్స్ వల్ల ఆ డీమన్ ఉన్న ప్లేస్ కి వెళ్ళడం, లైక్ వాళ్ళందరినీ చంపేద్దాం అనుకుంటాడు. సో ఇలా చాలా అవుతాయి అనమాట. సో ఇదంతా చాలా బ్యాక్ స్టోరీ చాలా లాంగ్ ఉంటుంది అనమాట. సో చెప్తున్నాను కదా, సో సింప్లిఫై చేసి చెప్తున్నా. సో అక్కడ ఆ డీమన్ కు ఉన్న ఎక్స్ట్రీమ్ పవర్స్ వల్ల ఇక్కడ ఈ మిషన్ కి బ్లాస్ట్ అవ్వడం, తన ఫేస్ అంతా పోవడం, సో ఇట్లా జరుగుతూ ఉంటది అనమాట. తర్వాత ఇక్కడ మన ఇండియన్ రిఫరెన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డాక్టర్ స్ట్రేంజ్ లో చూసుకుంటే తను యాక్సిడెంట్ అయిన తర్వాత ఇండియాకి రావడం, ఇండియాకి వచ్చిన తర్వాత అక్కడ మ్యాజికల్ పవర్స్ నేర్చుకోవడం, సో ఇలా ఉంటది కదా. సో ఇక్కడ కూడా కొన్ని రిఫరెన్స్లు ఉంటాయి అనమాట అలాగా. సో అలా రికవర్ అయ్యి మ్యాజికల్ పవర్స్ ని కూడా తను ఓన్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఒక లైక్ ఒక ఆర్మర్ లాంటిది ఇస్తారనమాట మన వాన్ డూమ్ కి. సో మన అలా విక్టర్ వాన్ డూమ్ గా ఉన్న వ్యక్తి లైక్ డాక్టర్ డూమ్ గా మారుతాడు అనమాట. సో ఇది ఆయన బ్యాక్ స్టోరీ. సో ఈ డాక్టర్ డూమ్ ఎంత పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ అంటే ఇన్ఫాక్ట్ థానోస్ ని, అవెంజర్స్ ని వీళ్ళందరినీ కంట్రోల్ చేయగలిగినంత పవర్ఫుల్ అనమాట. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మన మెయిన్ స్ట్రీమ్ లో మార్వల్ సిరీస్ చూసుకున్నా లేకపోతే అంటే వెబ్ సిరీస్ లో వస్తున్నా సరే ఇవన్నిటిని కొంచెం లైక్ కొంచెం ఫెయిల్ అవుతూనే వస్తున్నారండి. లైక్ నాకైతే మొన్న వాల్వరిన్ చూసినప్పుడు కూడా, డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ చూసినప్పుడు కూడా డెడ్ పూల్ ది ఒక ఐకానిక్ ఎండింగ్ అది. బట్ అది మల్టీవర్స్ లో వచ్చారు ఓకే, బట్ నాకైతే కొంచెం అంత ఇంపాక్ట్ అయితే అనిపించలేదు. సో ఇలాంటివన్నీ రికవర్ చేసి అవెంజర్స్ లాంటి పెద్ద ఇంపాక్ట్ ఇవ్వాలంటే
ఆ డాక్టర్ డూమ్ అనే క్యారెక్టర్ని చాలా ఒక పవర్ఫుల్ పర్సనే లీడ్ చేయాలి. సో మనందరికీ తెలుసు ఆర్డీజేని మనం ఐరన్ మ్యాన్గా మనం ఎంత ఓన్ చేసుకున్నామో, లేదంటే ఆ క్యారెక్టరైజేషన్కి మనం ఎంత వాల్యూ ఇచ్చామో, సో అలాంటి క్యారెక్టర్ అలాంటి పర్సన్ ఇప్పుడు ఒక విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడంటే ఇంకెంత పుల్ ఆఫ్ చేయగలడో మనం అర్థం చేసుకోవచ్చు. సో దట్స్ ద రీజన్ మన మార్వెల్ స్టూడియోస్ చాలా ఇంటెలిజెంట్ స్టెప్ తీసుకొని ఆర్డీజేని ఈ క్యారెక్టర్ సెలెక్ట్ చేశారనమాట. ఎందుకంటే ఆర్డీజేని సెలెక్ట్ చేస్తే ఈ విక్టర్ వన్ డూమ్ అనే క్యారెక్టర్ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది జనాల్లోకి. ఇప్పుడు థానస్ ఉన్నాడండి, ఆ క్యారెక్టరైజేషన్ కి జనాలు యాక్సెప్ట్ చేయడానికి ఆ ముందు మార్వెల్ సిరీస్ నుంచి కూడా చిన్న చిన్న రెఫరెన్స్ అవన్నీ ఇస్తూ మా థానోస్ అనేవాడు చాలా పవర్ఫుల్ అని ఒక ఇది చేసిన తర్వాత మనం యాక్సెప్ట్ చేయగలిగాం. సో ఇప్పుడు విక్టర్ వాన్ డూమ్ అనేవాడు థానోస్ కన్నా పవర్ఫుల్. సో అలాంటి క్యారెక్టరైజేషన్ పీపుల్లోకి ఈజీగా వెళ్ళిపోవాలంటే ఆ క్యారెక్టర్ని లీడ్ చేసే పర్సన్ కూడా కొంచెం పవర్ఫుల్ గా ఉండాలి. సో దట్స్ ద రీజన్ ఆర్డీజేని ఈ క్యారెక్టర్ తీసుకోవడం జరిగింది. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే జనాల్లోకి చాలా ఈజీగా వెళ్ళిపోద్ది. అండ్ మధ్యలోని క్యాంగ్ డైనస్టీ అని చెప్పేసి ఇంకొక మూవీ రావాలి మార్వెల్ స్టూడియోస్ నుంచి. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఆ క్యాంగ్ క్యారెక్టర్ ప్లే చేసే యాక్టర్ ఎవరైతే ఉన్నారో జోనథన్ మేజర్స్ అని చెప్పేసి ఆయన కొన్ని లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అనమాట. సో దట్స్ ద రీజన్ ఆ సినిమాని కొంచెం పక్కన పెట్టారు. సో ఈ సినిమాని ఈ టూ మూవీస్ ని కొంచెం లైనప్ లో తీసుకొచ్చారనమాట. మరి ఎంత పెద్ద ప్రాజెక్ట్ ని, ఇంత పెద్ద క్యారెక్టరైజేషన్స్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయాలంటే దానికి లీడ్ చేసే పర్సన్స్ కూడా కరెక్ట్ గా ఉండాలి కదా. సో అదెవరు భయ్యా, మరి ఎలా పడితే అలా డీల్ చేస్తే కరెక్ట్ కాదు కదా అంటే భయపడకండి, దాని ఆ విషయాలు కూడా చెప్తా. అంటే తెలియని వాళ్ళ కోసం అనమాట. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ డాక్టర్స్ డూమ్ కానీ, లేదంటే సీక్రెట్ వార్స్ కానీ, ఇవన్నీ మళ్ళీ మన రూసో బ్రదర్సే డైరెక్ట్ చేస్తున్నారనమాట. వాళ్ళు ఎవరు భయ అనుకుంటున్నారా? సో ఇది తెలియని వాళ్ళ కోసం అనమాట. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ కానీ, ఎండ్ గేమ్ కానీ, సివిల్ వార్ కానీ, లేదంటే వింటర్ సోల్జర్ కానీ, సో ఇవన్నీ చూసే ఉంటారు కదా. సో ఆ మూవీస్ డైరెక్ట్ చేసిన వాళ్ళే రూసో బ్రదర్స్ అనమాట, జో రూసో అండ్ ఆంథోనీ రూసో. సో వాళ్ళే ఈ మూవీస్ కూడా డైరెక్ట్ చేస్తున్నారు అనమాట. అండ్ మొన్న కామికాన్ లో చెప్పినట్టు ఎంటైర్ టెక్నీషియన్స్ కూడా, అంటే ఆ మూవీస్ కి ఎవరైతే టెక్నీషియన్స్ పనిచేశారో, లేకపోతే మిగతా డిపార్ట్మెంట్స్ లో ఎవరైతే వర్క్ చేశారో, సో ఎంటైర్ టెక్నీషియన్ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్ కానీ, సో ఎంటైర్ ఆ డిపార్ట్మెంటే ఈ మూవీస్ కూడా వర్క్ చేస్తున్నారంట. సో హోప్ఫుల్లీ నాకైతే మాత్రం చాలా గట్టిగా నమ్మకం ఉంది, పాయింట్ టు పాయింట్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అవుట్పుట్ ఇవ్వగలరని. సో హోప్ ఫర్ ద బెస్ట్. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. అండ్ డాక్టర్స్ డూమ్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా బ్యాక్ స్టోరీ చాలా ఉందండి. సో ఇప్పుడు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోద్ది అనమాట. సో ఇంకా దాని గురించి ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నిజంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం వీడియోలు చేస్తాను, ఇంకా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, మూవీ రివ్యూస్ వస్తూనే ఉంటాయి. సో చూస్తూనే ఉండండి ఏఆర్ టాక్స్ అండ్ రివ్యూస్. కలుద్దాం నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.